హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోయే ఒక హై ప్రోటీన్ డైట్ రెసిపీని మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పెట్టుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని బ్రౌన్గా వేగాలండి. వేగిన తర్వాత చిటికెడు పసుపు, ఉప్పు, కారం వేసుకుని ఒక నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోయా గ్రాన్యూల్స్ అండి. అదేనండి మిల్ మేకర్ పౌడరు. దానిని ముందే ఒక గోరువెచ్చని నీటిలో ఒక 10 నిమిషాలు సోక్ చేసి పెట్టుకోవాలండి. సోక్ అయిన తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలో రెడీ చేసి పెట్టుకోవాలి. వాటిని ఇప్పుడు ఆనియన్స్లో వేసేయాలండి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అటు ఇటు మగ్గిన ఆయిల్లో వేపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించాలండి. డైట్ చేయాలనుకునే వారికి పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. ఒక కప్పు రైసు, ఒక కప్పు కర్రీతో తీసుకుంటే ఒక సాలిడ్ మీల్ అవుతుందండి. ఈ రెసిపీ కావాల్సిన వాళ్ళు స్పైసీగా కావాలనుకునేవారు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నాన్ వెజ్ కీమా కర్రీలానే ఉంటుందండి రెసిపీ. చూడటానికి అలా ఉంటుంది, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. నేను మైల్డ్గా చేయాలనుకున్నాను కాబట్టి ఒక టీ స్పూను ధనియాల పౌడరు, ఒక టీ స్పూను జీలకర్ర పౌడరు వేసాను. వేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుని మగ్గించుకుని 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, అయిపోయిందండి మన రెసిపీ. పప్పులో సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చండి. సబ్స్క్రైబ్